పెద్ది ఐ మీన్ ఫస్ట్ నుంచి చాలా ఫస్ట్ ఎప్పుడైతే ఆ బ్యాట్ షాట్ ఒకటి వచ్చిందో అది విపరీతంగా వైరల్ అయిందండి. ఆ పాట ఎంత విపరీతంగా వైరల్ అయిందో, చికిరీ సాంగ్ మనకు తెలుసు. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత రకరకాల అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇది అదేనా అని డీకోడ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే క్లైమాక్స్లో ఒక డైలాగ్ విన్నానండి నేను. ఏమన్నానంటే పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్, పెద్ది తన కాళ్ళతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక ప్రచారం జరుగుతుంది, పెద్ది కాళ్ళు ఉండదా, కాళ్ళు తీసేస్తారా, ఇలాంటివి నడుస్తుంది. ఈ మధ్య మీ మీద కొన్ని థంబ్నెయిల్స్ చూడడం ఏంటంటే మీరే కాళ్ళు తీసేస్తారు అని చెప్పి ఇలాంటివి వింటూ ఉన్నాం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చరణ్ గారి ఫ్యాన్స్ మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 2 నెలలు తిట్టుకుంటారేమో కదా. కూడా గొప్ప అదృష్టం. అదృష్టం నిజంగా ఒక క్యారెక్టర్ తిట్టుకోవడం అన్నది గొప్ప అదృష్టం. అది అంటే వాళ్ళకి ఓన్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు తిట్టుకుంటారంటారా తిట్టుకోరంటారా? తిట్టుకోరండి. ఓకే. అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే మీరు ఒక సంఘానికి పెద్ద అని చెప్పి కుస్తీ పోటీ ఆ వాటిల్లో కనిపిస్తారు, ఆ సీన్స్లో కనిపిస్తారని చెప్పి విన్నాం. ఏంటంటే ఏ సీక్వెన్సెస్లో ఎక్కువగా ఉన్నారు మీరు? అంటే అదే శివరాజ్ కుమార్ గారు ఆ కుస్తీ పోటీ ఎపిసోడ్ వచ్చేటప్పుడు అందరూ ఉంటారు సార్. శివరాజ్ కుమార్ గారు ఉంటారు, జాన్ విజయ్ గారు, మన అజయ్ ఘోష్ గారు, శ్రీకాంత్ భరత్ గారు, అట్లాగా మేము ఒక 8 మంది సంఘం పెద్దలు. వాళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళే. శివరాజ్ కుమార్ గారు అంటే ఆయన ఒక కుస్తీ గురువు. అట్లా అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం డిఫరెంట్ లుక్స్ అని చెప్పి అదొకటి అవుతుంది. ఐ మీన్ చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. ఏం చెప్పాలంటే ఆ కృష్ణమ్మ సినిమాలో మీరు ఒక యంగ్స్టర్ లాగా, ఒక మచ్చలాగా, ఐ మీన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమని చెప్తారంటే జాతిపిత మా ఊరికి అని చెప్తారు. బట్ మీదంతా చాలా చిచ్చా ఒక మచ్చ ఆ రోల్లో ఉంటది, చాలా చిల్లయి షార్ట్లు వేసుకుని నెక్లు వేసుకుని. బట్ ఇందులో ఎలా ఉంటదండి? ఇందులో బాగుంటుందండి. అది ఎర్రగోలాబీ సినిమాలో కమల్ హాసన్ గారి క్యాప్, ఆ రైబాన్ వైట్ కలర్ రైబాన్ స్పెట్స్, అది బాగా రిచ్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బుచ్చిబాబు గారు నా గెటప్ని బాగా లవ్ చేశారు ఆయన సినిమాలో. ఎలా వచ్చింది ఆ చాయిస్? అది మీకు బుచ్చిబాబు గారే చెప్పారా ఈ అటైర్ ఉంటుంది? వాళ్ళ డిజైనింగ్, సార్ డిజైనింగ్ అంతా వాళ్ళ డిజైనింగ్ లేకుండా మనం ఎట్లా చేసుకోవాలి. అంటే మీరు ఏమన్నా ఎప్పుడైనా మీకు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటారా మీరు? అంటే ఒకవేళ స్పెక్ట్స్ లేకపోయినా స్పెక్ట్స్ పెట్టుకోవడం, క్యాప్ వేరే క్యాప్ చెప్పినా మీరు ఇంకో క్యాప్ పెట్టుకోవడం, అట్లాగా మీ లుక్స్ ని మీరు ఒకటి మనకి ఏదో ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళు ఒకటి అనుకుంటారు కదా నా క్యారెక్టర్కి ఈ గెటప్ కావాలని. దాన్ని మనం టేక్అవుట్ చేయలేం. అంటే మనం వాళ్ళు ఏది ఇచ్చారో చేయటం తప్ప మనం అంతకు మించి మనం దాటి వెళ్ళకూడదు. పేరుకి చరణ్ గారిని పెద్ది అని పెట్టారు కానీ నిజంగా పెద్ద వంశానికి ఆయన ఒక వారసుడిగా వచ్చాడు. మెగా వంశానికి, మెగాస్టార్కి వారసుడిగా ఆయన వచ్చాడు. కానీ ఆయన గురించి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ లైక్ ఆయన ఎప్పుడూ అలాంటి భేదం ఉండదు. కామన్ ఒక ఐ మీన్ జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారో అలాగే బిహేవ్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, అందరినీ విష్ చేస్తారు. చెప్పండి, మీరు నిజంగా చెప్పండి, అసలు ఎందుకు చరణ్ గారి వ్యక్తిత్వంలో అంత ప్రత్యేకత ఏముంది? ఏం లేదండి, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అండి, ఇప్పుడే ఇండస్ట్రీలో చిన్న చిన్న వేషాలు చేస్తున్నాం. ఒక రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్. అతనికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతను మేము ఇంత దగ్గరగా అంటే సార్ ఇక్కడ ఉంటే నేను ఆయన పక్కన ఇలా ఉంటాను, నుంచొని ఉంటాను. ఆయన పక్కన నుంచోవాలి అంటే ఎంత ధైర్యం కావాలి, రావాలి. ఒక రకమైన పేరు ఉంటుంది బాడీలో. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే ఉంటాయి. సార్ రాకముందు, సార్ వన్స్ సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే విధానం, అక్కడ సెట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించే ఆ పలకరింపులో ఉండే ఆప్యాయత అయిన పోతాయి. మనం ఏదో నా పక్కన కో ఆర్టిస్ట్తో యాక్ట్ చేస్తున్నట్టే ఉంది సార్తో. అంత ఓన్ చేసుకుంటారు సెట్లో రాగానే సార్ అందరినీ. దానివల్ల భయం ఉండదు. చాలా అసలు మాటలు కూడా చెప్పలేకపోతాను, అంత కలిసిపోతారు మనిషి. అంటే ఆయన గద పట్టుకుని ఆ ఫైట్ సీక్వెన్స్లోనే, అది కాకుండా ఆ కుస్తీ పోటీల్లో ఆయన బాడీని చూసిన తర్వాత లిటరల్లీ ముందు నుంచి ఆయన మీద ఒక కమెంట్ ఉంది. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన బాడీ బిల్డింగ్ ఎవరికి ఉందంటే ఫస్ట్ పేరు ఈందే వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు. బికాజ్ ఆ హెవీ బాడీ, ఈవెన్ ఇప్పుడు రానా గారు లాంటి అంత హైట్ ఉన్న పర్సన్ ఆ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేశారంటే వేరు. బట్ ఈయన ఒక యావరేజ్ హైట్, ఒక యావరేజ్ లుకింగ్ హీరోస్ అందరూ ఉంటారు కదా, ఆ హైట్లో ఉండి కూడా ఆ కైండ్ ఆఫ్ బల్కీ బాడీ బిల్డ్ చేసుకుని వచ్చారు. ధ్రువ సినిమాలో చూసాం, చాలా సినిమాలో చూసాం. మీకేమనిపించింది అండి ఆయన కుస్తీ పోటీకి ఆయన బాడీతో వచ్చినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? ఆయన హార్డ్ వర్క్ అనిపించిందండి. ఇప్పుడు అంటే సెట్లో కూడా జిమ్ ఉంది, షార్ట్ అయిపోగానే వెళ్ళటం, మళ్ళీ జిమ్ చేయటం, మళ్ళీ షార్ట్లోకి రావటం, అట్లాగా ఆయన చాలా హెవీ వర్క్ అవుతుంది. చాలా బాగా కష్టపడతారు ఆయన. కష్టం విషయంలో అసలు ఆయన ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇక్కడ డూబ్ లేకుండా చేశారండి సినిమాలో ఫైట్లు అన్ని, ఆ కుస్తీ పోటీలో అన్ని జంపులు కానీ అవన్నీ.
అది చాలా గొప్ప అసలు అది. ఇది 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 కూడా విన్నాం, అంటే డూప్ లేకుండానే చేశారు అన్ని షాట్లు ఆల్మోస్ట్ అని. అవునండి. అసలు మీరు మీరు అది నిజం చెప్పగలరా అలా క్లియర్? అయ్యో అసలు డూప్ అనేది లేదా? అసలు డూపే లేదండి, డూపే లేదు అసలు. అంటే డూప్ లేదు అంటే వాళ్ళు ముందు రిహార్సల్ కోసం చేస్తారు కదా, అవి చేసి షూట్ చేసినవి కూడా సారీ చూపించేవాళ్ళు. ఎందుకులే రిస్క్ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ సార్ మాత్రం లేదు లేదు నేను చేస్తానని చెప్పి మళ్ళీ మాకు ఎక్స్ట్రా అసలు అయిపోయిన వరకు మళ్ళీ ఎక్స్ట్రా పడింది. అంటే సార్ వచ్చి డైరెక్ట్గా ఇంకా ఆయనే చేశారు మొత్తం. అంటే మామూలు సీన్స్ లో మనం ఏమైనా కేర్ తీసుకోవచ్చు, కానీ ఇసుక ఆ మట్టి సీన్లో ఉన్నప్పుడు క్లియర్లీ కాళ్ళు కొట్టుకుపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. మీరేమన్నా ఆ టైంలో ఆయన ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా, చిన్న ఇంజ్యూరీస్ అలాంటివి ఏమన్నా? పాపం మోకాల మీద ఇలా చూస్తున్నాం చూసారా, ఆ షాట్ చాలా అసలు 5-6 టేకులు పైన అయినాయి. కొద్దిగా రెడ్ సైన్ పెట్టుకొని అది చేశారు, కానీ రిస్కే కదా పాపం. ఆయన చాలా రిస్క్ చేశారు, చాలా ఇంజూరీ అయినాయి కదా, కన్నుకి దెబ్బ తగిలింది, ఈ మధ్య చెయ్యి ఒకటి ఇక్కడ రైట్ ఫ్రాక్చర్ ఒకటి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏం పెట్టుకున్నారు మనసులో తెలియదు, కానీ ఈసారి బలంగా గుద్దాలనుకున్నారు. ఆల్మోస్ట్ లైక్ ఆ పోస్టర్ వచ్చింది కదా మీకు, గద పట్టుకుని ఉన్నది, పెహల్వాన్ గెటప్ లో ఉన్నది, ఏదో హనుమంతుల వారు బయోపిక్ తీస్తే హనుమంతుల వారిని రిప్రజెంట్ చేస్తే ఏదైనా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కనిపించారు ఆ బాడీతో. దీన్ని ఈవెన్ నా హెయిర్ లాంగ్ హెయిర్ గెడ్డం అసలు స్క్రీన్ మీద చూస్తే మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ లైవ్ లో మేము చూసిన అయితే అసలు మాకు ఒళ్ళు పులకరించేది ఆయన చూస్తుంటే. ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఐ మీన్ మామూలుగా సినీ ప్రేమికులు అందరూ కూడా ఆయన సినిమాలన్నీ చూసిన వాళ్ళమే థియేటర్లో. ఆయన్ని థియేటర్లో చూసి ఇప్పుడు చరణ్ గారిని పక్క నుంచి చూస్తూ ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా మీకు చిరంజీవి గారి ఏమన్నా రిజెంబ్లింగ్ కనిపించిందా? అప్పట్లో చిరంజీవి గారు పాత సినిమాల్లో చేసినప్పుడు, ఆయన 30s 40s చేస్తున్నప్పుడు, ఇప్పుడు చరణ్ గారి లుక్స్ ఏమన్నా అనిపించినాయి అక్కడైనా? దగ్గరగా సార్ది చూసాం కదండి మనం. అది ఏ సినిమా, అది అడిదొంగలో సార్ నిర్బాడితేనే కదా చేసేది. చరణ్ గారిని చూడగానే ఫస్ట్ నాకైతే రీకనెక్షన్ షాట్లు అయ్యో పడ్డాయి. అడిదొంగ, ఆ ఖైదీ సినిమాలో ఆ షర్ట్ లేకుండా ఉండేవి, అట్లా కొద్దిగా అలాగే ఉంటాయి ఫీచర్స్ అయినా కూడా. ఓకే. అండ్ బుచ్చిబాబు గారి గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేశారు, ఈవెన్ నెక్స్ట్ సినిమాలు కూడా లైనప్ కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ కానీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇలాంటి టైంలో బుచ్చిబాబు గారు మనకి చాలా ఒక అండర్ డాగ్ లాగా వచ్చి ఈరోజు స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమా ఉంది, ఒక అండర్ డాగ్ అనుకున్న వ్యక్తి సడన్ గా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతాడు. అలా అయిపోయారు ఇప్పుడు బుచ్చిబాబు గారు. అసలు ఎక్కడ ఉప్పెనకు ముందు ఆయన ఏముంది, ఆయన రికార్డు చూసుకుంటే ఏం కనిపించింది, ఉప్పెన తర్వాత ఒకసారి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు రామ్ చరణ్ గారితో అసలు మనం ఊహకే అందట్లేదు. అవునండి. ఏం చెప్తారు, ప్రత్యేకత ఏమైనా ఉందా ఆయన ఇంత ఎదగడానికి? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఆయన సింపుల్ సిటీ సార్. ఆయన చాలా చాలా కామ్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అసలు ఎక్కడ ఆయనకి నేను ఒక డైరెక్టర్ని అరవాలి వేకలేయాలి అని అసలు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. ఆయన అంత మానిటర్ దగ్గరే ఆయన ఎనర్జీ అంత వేస్ట్ అవుతుంది, ఆ షాట్లో ఓకే చేయటం అట్ల మీద తప్ప మిగతా అదంతా ఆయన పెట్టుకోరు అసలు మైండ్లో. సెట్లోకి పొద్దునే ఎలా వస్తారో సాయంత్రం వరకు అలాగే ఉంటారు ఆయన. దానివల్ల ఆయన ఇంత పెద్ద సినిమా చేయగలుగుతున్నారు. ఆయన ఐడియాలజీ గొప్పది. 350 కోట్లు ఒక వ్యక్తిని నమ్మి పెడుతున్నారంటే అసలు ఆయన కథ రాసుకునే ఆయనకున్న నమ్మకం. సుకుమార్ గారు ఏమన్నా రెగ్యులర్ గా విజిట్ చేసేవారండి? వచ్చేవారు సెట్స్ కి. అంటే ఒకసారి అదే చిరంజీవి గారు సుకుమార్ గారు ఒకసారి వచ్చారు, మేము ఉన్నప్పుడు మేము సెట్ లో ఉన్నాం. అప్పుడు సార్ వాళ్ళు వచ్చినప్పుడు చిరంజీవి గారితో మాట్లాడారు అప్పుడు మీరు? మేము షాట్ లో ఉన్నాము, సార్ వాళ్ళు వంట దగ్గర కూర్చున్నారు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారు. అంటే షాట్ లో ఉండగా మనం వెళ్ళి షూట్ లో ఉండగా మనం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు దాకా అంటే మీ లైనప్ లో చిరంజీవి గారి సినిమాలు ఏం కనిపించట్లేదు, ఇంకా ఉందా? అది ఏమన్నా అనుకుంటున్నారా చిరంజీవి గారి సినిమా చెయ్యాలి? బాబీ గారి సినిమా ట్రై చేస్తున్నాను, అనుకుంటున్నాను 100%. దేవుడు అదొకటి ఫుల్ఫిల్ అవుతే హ్యాపీ. అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కిందే వర్ణించారు దాని గురించి, చిరంజీవి గారితో చేయాలని ఉందని. ఎందుకు ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కోట్ల మంది జనానికి అభిమానం ఉంటుంది సార్ ఆయన. నేను బూత్ మాట్లాడాను గారి పక్కన చేయాలని ఏ ఆర్టిస్ట్ కొంటో చెప్పండి? అది చూడాలనుకునే వాళ్ళకి కలతో చూడాలనుకునే వాళ్ళే కోట్ల మంది ఉంటే పక్కన యాక్ట్ చేయాలనుకోవడం, ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉండే ఆయన పక్కనే ఏంటి. ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈవెన్ రవితేజ గారు లాంటి వ్యక్తులు. ఆ జనరేషన్ కి కూడా అయినే కదా, కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత నెక్స్ట్ మాకు చిరంజీవి గారే కదా అందరి తర్వాత.